దేవాది దేవుడవు
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే, ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే, ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం. చిన్ని మొక్కలా లేత సిక్కులా చిరునవ్వుల ఈ నవవధువు, నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవవరుడు. చిన్ని మొక్కల లేత సిక్కుల చిరునవ్వుల ఈ నవవధువు, నింగి చుక్కల కాంతి రేఖల సుందరుడు ఈ నవవరుడు. దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను, దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు. నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు, నూరేళ్ళు నిండుగా ఉండాలని. గుర్తుండిపోయే క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే, ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై, నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై, నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై, నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై, దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను, దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు. నూరేళ్ళు చల్లగా ఉండాలని
ఆయుస్సు నూరేళ్ళు చల్లగా ఉండాలని గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం. వారు ప్రార్థన చేసి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దయచేసి కూర్చోండి. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీ సన్నిధిలో ప్రార్థన చేసిన రీతిగా ఈ దినము పేటర్ పాల్ను ప్రవళికను మీరు కరుణించి ఈ వివాహ కార్యక్రమాన్ని తండ్రి మంచిగా మీకు మహిమకరంగా జరిగించి మీరు అన్ని విషయాల్లో సహాయం చేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలండి. దేవుని సేవకులైనటువంటి యాకోబు గారు ఉప్పరపాలెం దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై విందురు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుపోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగా సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగినట్లు చూచుకొనవలెను.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నాం. ఇచ్చే వాక్యాలు కూడా మేము దీవించము, సహాయం చేయి. నూతన ఉదాహరణలు ఇంకా కొద్ది సమయంలో భార్య భర్తలు ప్రకటిస్తారు కాబట్టి క్రైస్తారు, దాన్ని కూడా మీరు దీవించి సహాయం చేయి. క్రైస్తవాన్ని బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాన్ని స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాన్ని స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన. ఇక్కడ మనము దేవుని వాక్యములో గమనించినట్లుగా దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు అని మనము ఆలోచన చేసినప్పుడు పురుషునికి సాటి అయిన సహాయముగా ఉండాలని దేవుడు చేశాడు. ఈ రోజున చాలామంది భార్యలను చాలా చులకనగా చూడటం అనేటువంటిది సమాజంలో గమనిస్తూ ఉంటాం. అది బైబిల్ అలాగ చెప్పటం లేదు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు, అతనికి తోడు లేనప్పుడు, అతనితో మాట్లాడేవారు లేనప్పుడు, ఆయన యొక్క కష్ట సుఖాలు పంచుకునేవారు లేనప్పుడు, ఆయన ఏదైనా మాట్లాడటానికి ప్రత్యుత్తరం ఇచ్చేవారు లేనప్పుడు దేవుడు చూశాడు. చూసి ఆదాముకు సాటి అయిన సహాయమును చేయాలని ఆశించాడు. కాబట్టి స్త్రీ అనగా లేక భార్య అనగా పురుషునికి సాటి అయిన సహాయము. ఇంకా చెప్పాలంటే భర్తకు సరి అయినది అని మనము ఆలోచించుకోవాలి. ఇంకా మనము చెప్పాలనుకుంటే ఖచ్చితముగా మరి పురుషునికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్త్రీ ఖచ్చితమైన రీతిగా సరిపోయింది. ఎందువల్లనే మనము ఆలోచన చేస్తే దేవుడు హవను చేసినప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీనిగా నిర్మించి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఎందుకు పురుషునికి స్త్రీ ఎందుకు సాటి అయినది, సరిపోయినది, ఖచ్చితంగా సెట్ అయ్యేది? ఎందుకంటే ఆదాము యొక్క ప్రక్కటెముక లేక ఆదాము ప్రక్కటెముకను తీసి హవ్వగా చేసి ఆదాము వద్దకు హవ్వను తీసుకొని వచ్చాడు దేవుడు. ఎందుకంటే అది ఆదాము యొక్క ప్రక్కటెముక కాబట్టి హవ్వ ఆదాముకు ఖచ్చితంగా సరిపోయినటువంటి వ్యక్తి. ఎందుకంటే అప్పటి వరకు ఆదాముకు సాటి అయిన సహాయం లేదు. పీటర్ పాలు ప్రక్కటెముకల్లో ఒక ఎముక కనుక ఆ ఎముకను తెచ్చి తన ప్రక్కనే కూర్చోబెట్టినప్పుడు పీటర్ పాలు అంటాడు, ఆదామేమో ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక ఇది నారి అనబడును అన్నాడు.
ఇప్పుడు పేతురు అంటాడు, ఇది నా ఎముకల్లో నుండి తీయబడింది ప్రవళిక, కాబట్టి ఇది నాది అంటాడు. చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఆదామేమో ఇది నారి అన్నాడు, పేతురు ఇది నా ఎముకలో ఎముక కాబట్టి ఇది నాది అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వీరిద్దరు కూడా ఏక శరీరముగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది. ఏక శరీరముగా ఉంటారని బైబిల్ చెప్తుంది. అవును, ఆదాములో నుండే ఎముకను తీసి హవ్వను చేశాడు కాబట్టి దేవుడు వారిద్దరూ ఏక శరీరమే, ఒకే వ్యక్తిలో నుండి తీయబడిన భాగము హవ్వ. అలాగే పేతురు శరీరములో నుండి తీయబడినది ప్రవళిక. వీరిద్దరు కూడా ఏక శరీరమే, ఏక శరీరమే. వీరిద్దరికి మీదట వేరువేరుగా ఉండరు, కానీ వీరిద్దరిది ఏక శరీరము, ఏక శరీరము. కనుక ఏక శరీరము కనుక ఇప్పుడు పేతురు ఇంతవరకు తన తండ్రిని తల్లిని హత్తుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు తన శరీరంలో నుండే ఒక భాగాన్ని తీసి తనకు భార్యనుగా సిద్ధం చేశాడు కాబట్టి దేవుడు ఇప్పుడు పేతురు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. తల్లిని తండ్రిని విడిచేటువంటి మాటను మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున చాలామంది యవనస్తులు వివాహమైన కొద్ది జన్మల్లోనే నా శరీరం నాకు వచ్చేసింది, నా భార్య నాకు వచ్చేసింది, కాబట్టి ఇంక ఇతరులతో నాకు పని లేదు, నా తల్లితో నా తండ్రితో నాకు పని లేదు, కాబట్టి మేమిద్దరం ఉంటామని చాలామంది ఏం చేస్తున్నారంటే తల్లికి తండ్రికి వేరుగా బ్రతుకుతున్నారు. అయితే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాడని ఉన్నది, కానీ తల్లి తండ్రిని విడిచిపెట్టి వారిద్దరి యొక్క బాగోగులు చూసుకోకుండా వారికి దూరంగా ఉండాలని బైబిల్ చెప్పలేదు. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు యోహాను పిలిచి తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఈ లోకంలో మానవుడుగా జన్మించి మానవుడుగా జీవించాడు కనుక ఏ తల్లి అయితే తనకు జన్మనిచ్చిందో ఆ జన్మనిచ్చిన తల్లిని విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. ఆ తల్లి బాధ్యతలు చూసుకున్నట్లుగా మనం బైబిల్లో గమనించగలం. కనుక తల్లిని తండ్రిని విడిచి అంటే వారిని పూర్తిగా విసర్జించాలనేది కాదు దాని భావం. హత్తుకునే విషయంలో మాత్రమే బైబిల్ అలాగ చెప్పింది. కనుక సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆ పేతురు యొక్క ప్రక్కటెముకను ఇప్పుడు ప్రవళిక అనే పేరుతో దేవుడు తీసుకుని వచ్చి పేతురు ప్రక్కన కూర్చోబెట్టాడు. కాబట్టి వీరిద్దరు కూడా మరి ఏక శరీరం అని, వీరిద్దరు కూడా వివాహ అనంతరము ఒకరినొకరు హత్తుకునేవారుగా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 25వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యము పురుషునికి స్త్రీకి 2 ప్రత్యేకమైన సలహాలు ఇచ్చాడు. అదేంటంటే ప్రవళిక అన్ని విషయాలలో పేతురుకు లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. కనుక ప్రవళిక అలాగా అన్ని విషయాల్లో కూడా పేతురుకు లోబడి ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక పురుషుని గూర్చి బైబిల్ ఏం చెప్పిందంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది.
వివాహమైన కొద్ది సమయం తర్వాత ఇక పీటర్ పాలు భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి, భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. ఎంతవరకు ప్రేమించాలి అని అంటే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు సంఘమనే ఆ యొక్క స్త్రీ కొరకు, కన్యక కొరకు, ఆయన వధువు కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే పీటర్ పాలు తన జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టి తన జీవితంలో భార్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. ఎందుకు వీరిద్దరు ఇలాగ చేయాలని మనం ఆలోచిస్తే వీరిద్దరు కూడా ఒకే శరీరము, ఏక శరీరం కనుక భార్యను ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. అలాగే స్త్రీ భర్తకు లోబడుట అనేటువంటిది మరి మన శరీరంలో మన అవయవాలు ఎలాగూ మనకు అన్ని విషయాల్లో లోబడినప్పుడు మనం ఎంత సజావుగా సాగిపోతామో, ఏదైనా ఒక అవయవము సహకరించకపోతే మనం ముందుకు సాగలేము. కాబట్టి భారీగా ప్రవళిక పీటర్ పాలుకు అన్ని విషయాల్లో లోబడి జీవించినట్లయితే వీరిద్దరి యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. వీరిద్దరూ ఇరువైపులా తల్లిదండ్రులకు, బంధువులకు, సంఘానికి, అనేకులకు మాదిరికరముగా ఉండగలరు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలము పీటర్ పాల్, ప్రవళిక అనేటువంటి మీరిద్దరు కూడా దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా ప్రవళిక పీటర్ పాల్కు లోబడి జీవించాలి. పీటర్ పాల్ అన్ని విషయాల్లో భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. ఈ రీతిగా ఉంటూ మీ యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించలాగున మీరు ముందు జీవితంలో కొనసాగాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. పీటర్ పాల్ను ప్రేమించి, ప్రవళికను మీరు ప్రేమించి, వీరిద్దరిని దినము ఒకటిగా చేయబోతున్నందుకు మీకు వందనాలు. వీరిద్దరిని ఏక శరీరంగా చేయబోతున్నందుకు వందనాలు. ప్రభా, వీరిద్దరి యొక్క దాంపత్య జీవితంలో మీకు మహిమకరంగా జీవించాలని మీరు ఆశిస్తున్నారు. ఆ రీతిగా జీవించడానికి కూడా ఈ బిడ్డలకు మీ కృప చూపించండి తండ్రి. మీ సహాయం అన్ని విధముల దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నూతన వధువరులు మనందరితో ఆశీనులై ఉన్నారు. వీరికి పరిచయం చేయబోతున్నాను, సభకి పరిచయం చేయబోతున్నాను. నాకు ఇచ్చిన అడ్రస్ల ప్రకారము పెండ్లి కుమారుడిది గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలము చిన్నకొండ్రుపాడు వాస్తవ్యులు వాసిమళ్ళ రత్నబాబు మరియమ్మ గార్ల ప్రథమ పుత్రుడు చిరంజీవి పీటర్ పాల్. అలాగే పెళ్లి కుమార్తె అడ్రస్ కూడా వీరిది గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలము యనమదల గ్రామ వాస్తవ్యులు శ్రీ నేలపాటి మరియదాస్ రత్నకుమారి గార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రవళిక అనిరు. క్రైస్తవ సాంప్రదాయంలో మాకు క్రైస్తవ వివాహాన్ని జరిపించండి అని మనందరితో ఆశీనులై ఉన్నారు. ఇలాగూ ఈ వివాహాన్ని ఇరువైపుల బంధువులు, సంఘ పెద్దలు, దేవుని సేవకులు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ 21వ తేదీ ఏప్రిల్ నెల 2021 సంవత్సరము బుధవారము వరుని ఇంటి ముందర వేయబడిన పందిరిలో వివాహాన్ని జరిపించడానికి నిశ్చయించి ఉన్నారు. చివరి ప్రకటన విన్నారు. మరొక చాకరి ప్రకటన, వీరిద్దరూ క్రైస్తవ సాంప్రదాయంలో జతపరచబడబోతూ ఉండగా, జతపరచబడడం సరికాదని ఎవరైనా సరి అయినా న్యాయమైన ఆక్షేపణలు ఉన్న ఎడల నాకు ఇప్పుడే తెలియజేయాలి. లేని ఎడల మీరు జీవితాంతము వరకు ఉండవలసినది. ప్రకటన అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ సమ్మతించితే, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అంటే నేను వివాహం జరిపించడానికి ముందుకెడతాను.
అలా ఇష్టపడుతున్న వారందరూ మీ సమ్మతి తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ మీ కుడి హస్తములెత్తి కుడి చేతులెత్తి విశ్రాంతి తెలియజేయవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాను. చాలా స్పీడ్లో ఉన్నారు, పోగు పంపిస్తారండి. అది తీసిన ఫోటో చూడండి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన ఫోటో అది. మంచిది. ఇక ప్రవళిక అను ఈ పెళ్లి కుమార్తెను నీ పెళ్లి భార్యనుగా క్రైస్తవ పరిశుద్ధ వివాహము చేసుకున్నట్టుకు దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను అంగీకరించుచున్నావా? అవును, అంగీకరించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందును ఈమెను సంరక్షించి మీరు బయలు బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? అవును, ఈమెతోనే కాపురం చేయదు. వెరీ గుడ్. బట్టి పెట్టినట్టున్నాడు. పెళ్లి కుమారుడు చాలా హ్యాపీగా తన ఇష్టాన్ని తెలియజేశారు. నేను అమ్మాయిని కూడా మీ అందరూ అడగబోతున్నాను. అమ్మాయి మైకి చేయ. నీ పెళ్లి భర్తనుగా క్రైస్తవ పరిశుద్ధ వివాహము చేసుకున్నట్టుకు దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను అంగీకరించుతున్నావా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందును ఈయనను సంరక్షించి మీరు బయలు బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఈయనతోనే కాపురము చేయుదును అని అందరు వినాలి. వెరీ గుడ్. ఆ చేతులు ఎత్తండి, మీ ఇష్టాన్ని తెలియజేస్తూ ఫోటో తీసుకుంటారు. వాసిమళ్ళ రత్నబాబు గారు అబ్బాయి మీకేమవుతారు? కుమారుడు కదా. ఇంతకాలం అబ్బాయి మీద మీరు సర్వాధికారాలు కలిగి ఉన్నారు. కాబోయే కోడల గారికి అబ్బాయి మీద ఉన్న సర్వాధికారాలు అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నారా? వెరీ గుడ్. హ్యాపీగా ఉన్నావు. అబ్బాయి కుడి చేపట్టుకుని అలాగే ఉండు. ఇంతకాలం అమ్మాయి మీద మీరు సర్వాధికారాలు కలిగి ఉన్నారు. కాబోయే అల్లుడు గారికి అమ్మాయి మీద ఉన్న సర్వాధికారాలు అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నారా? వెరీ గుడ్. అమ్మాయి కుడి చేపట్టుకోండి. అమ్మాయి చేయి తీసుకెళ్ళి అబ్బాయి చేతులు పెట్టండి, పట్టించండి. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశాదీపిక, సుమధుర స్వరమాలిక, క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశాదీపిక, సుమధుర స్వరమాలిక. ప్రవళిక అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నా పెళ్లి భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు మేలుకైనను కీడుకైనను వ్యాధి యందును ఆరోగ్యమందును కలిమిలోను లేమిలోను సుఖ దుఃఖముల యందును నిన్ను సంరక్షించి నీ ఎడల నమ్మకమైన భర్తనుగా ఉండుననియు ఈ చొప్పున జరిగింతుననియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. చేసావా? అమ్మాయికి ఇది మొదలుకొని దేవుని
పరిశుద్ధ నిర్ణయము చొప్పున నా పెండ్లి భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమిలోను లేమిలోను సుఖ దుఃఖముల యందును నిన్ను సంరక్షించి నీ ఎడల నమ్మకమైన భార్యనుగా ఉండుననియు ఈ చొప్పున జరిగింతుననియు ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. వివాహ వ్యవస్థను చేసిన దేవుడు మొదటి వివాహము జరిగించినాడు. వివాహ వ్యవస్థను చేసిన దేవుడు మొదటి వివాహము జరిగించినాడు. సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు. సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు. కడపటి పెళ్లికి ఆయనే వరుడు. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశాదీపిక, సుమధుర స్వరమాలిక. ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా, ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా, సంతానముతో. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని.
ఇక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని. అలాగే సాక్షులు సంతకాలు, అలాగే వరుడు వధువు రిజిస్టర్ సంతకంతో వివాహ సర్టిఫికేట్ బహుకరిస్తూ ఉన్నాము. స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. పీటర్ పాల్కి ఇప్పుడు సాటి అయిన సహాయముగా ప్రవళికను మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. స్తుతిస్తున్నాము నాయన, మీ దయా సంకల్పంలో వీరిద్దరికీ చక్కగా మంచిగా వివాహం జరిగించారు, మీకు వందనాలు. మేము స్తుతిస్తున్నాము నాయన. ఈ ఇద్దరు బిడ్డలను మీ హస్తం వేసి దీవించండి, పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ బిడ్డల మధ్య మీ సన్నిధి ఉంచండి, మీ సమాధానంతో నింపండి. సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం.
స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ
కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది
మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ. తేజో విరాజ స్తుతి మహిమను నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజ స్తుతి మహిమను నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము.
ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము.
చూపిన తండ్రి నీకి స్తోత్రము